జనరేషన్స్ అన్ని మారుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం 4G, 5G అంటూ దూసుకెళ్తూ ఉన్నాము. సైంటిస్టులు కూడా ఎన్నో ఇన్నోవేషన్స్ తోని అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కదా. సైన్స్ గొప్పదా, జ్యోతిష్యం గొప్పదా? జ్యోతిష్యం చెప్పే వాళ్ళు గొప్ప వాళ్ళ? దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. సనాతనమైన ధర్మంలో జ్యోతిష్యం అన్న వర్డ్ పక్కన పెడతాం. శాస్త్రం, జ్యోతిష్యం ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ బుక్. జ్యోతిష్యం అనేది గొప్ప శాస్త్రం. సైన్స్ అన్నటువంటిది విజ్ఞానం. ఈ రెండిట్లో ఏది గొప్పది అని చెప్పగలిగితే, శాస్త్రం చదువుకున్నటువంటి వ్యక్తిగా, దాని మీద ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా, విజ్ఞాన శాస్త్రం అనబడేటువంటి సైన్స్ కంటే మా సనాతన ధర్మం, మేము నమ్ముతున్నటువంటి సిద్ధాంతం, మేము చెప్తున్న జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది, చాలా గొప్పది, దీనికి ఉన్నటువంటి శక్తి ఇన్ఫినిటీ అని నేను ఘంటాపదంగా చెప్తాను. ఈ 21వ శతాబ్దంలో సైన్స్ గొప్పదని మీరు నమ్ముతున్నారు కదా, నమ్మాలా? దీన్ని ఎడిట్ చేయకుండా ఇలాగే వేయాలి. తప్పకుండా. 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం మనకి ఈ విశ్వవిద్యాలయాలు, 21వ శతాబ్దం విశ్వవిద్యాలయాలు వచ్చి వైద్యానికి సంబంధించి చాలా పురోగమించాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ధన్వంతరి, చరకుడు, సుశ్రుతుడు ఆయుర్వేద రంగానికి సంబంధించి వాళ్ళు ఎంతో చేశారు. సరే, ఒక చిన్న ఉదాహరణ. నా శరీరంలో గుండె ఉన్నదా, ఊపిరితిత్తులు ఉన్నాయా? మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఉన్నాయనే చెప్తారు. ఎలా చెప్తున్నారు మీరు? పుట్టుకనే వాటితో మిళితమై ఉంటుంది కదా. 2 కిడ్నీలు ఉండట్లేదు, కొంతమందికి ఒకటే ఉంటుంది. గుండె అయితే ఉంటుంది. ఉంటుందా? అది చూడాలంటే ఏం చేయాలి మనం? ఓకే, ఎక్స్రే, స్కానింగ్. అంటే ఇప్పుడున్న 21వ శతాబ్దంలో కొన్ని సాధనాలు, పరికరాలు, వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు? ఇదిగో మీ గుండె ఫంక్షనింగ్ ఇలాగ అవుతుంది, గుండె ఉంది, సరైన స్థానంలో ఉంది, ఈ సైజ్ లో ఉంది, మీ మెదడు కూడా బాగుంది, కృష్ణమాచార్య అబ్లాంగేటా అండ్ చిన్న మెదడు, పెద్ద మెదడు, తరతరతో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఫంక్షనింగ్స్ ఎట్లా ఉన్నాయి చెప్పచ్చు కదా. సూటి ప్రశ్న. ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి వైద్యులతో సహా, మీరు చెప్తున్న వైద్య శాస్త్రం, సైన్స్ తో సహా, మీ శాస్త్రవేత్తలందరికీ ఒక సూటి ప్రశ్న. మనిషిలో జీవన క్రియలు జరిగేటువంటి అవయవాలను చూపెట్టగలిగిన స్థితి మీకుంది కదా. ఈ నిబిడీకృతమైనటువంటి జీవశక్తికి చైతన్యాన్ని ఇచ్చే ప్రాణశక్తి ఏ అవయవంలో ఉందో చూపెట్టగలిగినటువంటి సైన్స్ కానీ, చూపెట్టగలిగిన శాస్త్రవేత్త కానీ, చూపెట్టగలిగినటువంటి వైద్యుడు కానీ, ప్రాణానికి రూపం కానీ మీరెవరైనా చూపెట్టగలరా? మీరు చూపిస్తారా? yes, why not? ఓకే, ఎలా సాధ్యం మీకు అది? మీరు చూపిస్తారో లేదో చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు మీరు కూడా చూపండి. మీరు ఛాలెంజ్ చేశారు, ఖచ్చితంగా స్వీకరించే వాళ్ళు మాట్లాడారు. ఈ 21వ శతాబ్దంలో ఇన్ని వైజ్ఞానిక సాధనాలు నా శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వాటిలో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ప్రాణం ఉందనుకోండి, హార్ట్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే నా ప్రాణం వెళ్ళి వాళ్ళకి వెళ్తుందా? బ్రెయిన్లో ఉందనుకుందాం ప్రాణం, బ్రెయిన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఈ ప్రాణం వేరే వాడికి వెళ్తుందా? పోనీ రక్తంలో ఉందనుకుందాం, నేను రక్తదానం చేస్తే నా ప్రాణం వాళ్ళకి వెళ్తుందా? శరీరంలో ఈ జీవన క్రియలకు మూలమైనటువంటి ప్రధానమైనటువంటి అవయవాలు ఏవైతే, కన్ను, ముక్కు, చెవి, జ్ఞానేంద్రియాలతో సహా ఏ పార్ట్నైనా ఈ శరీరం నుండి తీసి, లేదా చనిపోయిన వ్యక్తి శరీరం నుండి తీసి కొన్ని గంటలు, కొన్ని నిమిషాల్లో వేరే వ్యక్తికి అందజేస్తే మళ్ళీ పునర్జీవితులు అవుతున్నారు, అవి మళ్ళీ ఫంక్షనింగ్ అవుతుంది. గుండె లోపల కవాటాలను కూడా తెరిచి చూసి, ఇదిగో ఇక్కడ ఈ కవాటంలో లోపం ఉంది, ఇక్కడ ఇది పేరుకుపోయింది, ఇక్కడ ఇది స్టంట్ వేయాలి, ఊపిరితిత్తుల్లో ఫలానా బ్రాంకైటిస్ దెబ్బతింది, ఎక్కడ క్యాన్సర్ ఉంది, దీన్ని బయాప్సీ చేయాలి. ఇంత చెప్పగలిగిన మీరు ప్రాణం గురించి చెప్పలేరేంటి? ఈ విషయంలో విజ్ఞాన శాస్త్రం ఉన్నటువంటిది, ఇంకా దాని యొక్క శాస్త్రానికి సంబంధించి, అంటే నేను సైన్స్కి వ్యతిరేకమని కాదు, విజ్ఞాన శాస్త్రం పరిడవిల్లుతోంది, అభివృద్ధి చెందుతుంది. కానీ వేదకాలంలో
ఎప్పుడో మా చిన్నప్పుడు, మా నాన్నగారి చిన్నప్పుడు, మన పూర్వీకుల చిన్నప్పుడు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే గణపతికి తలని ట్రాన్స్ప్లాంటేషన్ చేశారంటే వినడానికి అది విచిత్రం అనుకున్నాం. కానీ 21వ శతాబ్దంలో అది జరుగుతుంది. భారతం, భాగవతం, రామాయణం చదువుకుంటున్నప్పుడు మహాభారతంలో కుంతీదేవి యొక్క గర్భస్థ పిండాన్ని 100 క్యూబ్స్లో ఒక ప్రత్యేకమైన పదార్థాల్లో తన గర్భాన్ని తీసి 100 ఒక్కలుగా చేసి అందులో పెంచారనుకుంటే ఇది సినిమా అనుకున్నాం, కథ అనుకున్నాం. ఈరోజు టెస్ట్ బేబీస్ని చూస్తున్నాం. ఒక వ్యక్తికి సంబంధించిన ఒక సెల్ని తీసుకుని క్లోనింగ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలను చూస్తున్నాం. ఆత్మ వై పుత్రనామ అసిహి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుంది. మీరు అనుకుంటున్నట్టుగా ఒక వ్యక్తి యొక్క బాహ్య శరీరమే కాదు, అంతర శరీరం అన్నటువంటిది కూడా ఒకటి నిబిడీకృతమై ఉంది. ఈ ప్రాణం అన్నటువంటిది, మనసు అన్నటువంటిది, ఆత్మ అన్నటువంటిది, ఈ జీవశక్తి అన్నటువంటిది ఏ ఒక్క అవయవానికి సంబంధం లేనటువంటిది. దీన్ని మనోనేత్రంతోనో ప్రస్తుతం ఉన్నటువంటి మెజర్మెంట్స్తోనో ఈ జీవ చైతన్య శక్తిని మనం చూడటానికి అర్థం కాదు. అలాగా అర్థం కాదని చెప్పి వేదాలని, ఉపనిషత్తులని, గురువుని ఆశ్రయిస్తే నీలతో యద మధ్యస్థ విద్యుర్లేకేవ భాస్వర నీవారసుకవత్తన్వి పీతాభాస్వత్పనోపమ తశిఖాయ భ్రూమధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మత్స శివ సహరిష్యేంద్ర సోక్షర పరమస్వరాట్. ఇది నారాయణ ఉపనిషత్. ఒక వ్యక్తికి శరీరంలో మీరు అంటున్నట్టుగా ప్రాణము, దైవము, జీవుడు, దేవుడు, ఆత్మ ఇవన్నీ ఎక్కడుంటాయో చెప్పలేకపోతున్నామయ్యా. ఈ వైద్యుడికి ఇది అర్థం అవ్వట్లేదు. ఈ అర్థం కానటువంటి పరిభాషకి మీరు ఏదైనా చెప్పగలరా అంటే నేను చెప్పిన రెఫరెన్స్ని ప్రపంచానికి ఒకసారి అందజేయండి. నారాయణ ఉపనిషత్తుని చదవండి. మన వ్యక్తి యొక్క శరీరంలో ఈ బ్రుకుటి మధ్య అక్కడే పరమాత్మ ఒక నిశ్చలమైనటువంటి పీతవర్ణంలో ఉంటాడని చెప్పటం, ఆ పరమాత్మ యొక్క స్వరూపం వల్లనే ఈ జీవశక్తులు, జీవక్రియలన్నీ కూడా జరుగుతాయని చెప్పటం, ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఈ స్థూల దేహంతో పాటు సూక్ష్మ దేహం కూడా ఉంటుంది, షట్చక్రాలు ఉంటాయి, వాటి యొక్క స్థానం ఉంటుందని యోగ వాసిష్ఠ్యం చెప్తుంది. ఆ యోగ వాసిష్ఠ్యం, వాటికి సంబంధించిన స్థితిగతులు, వాటిలోకి వెళితే వీటికి సంబంధించిన స్థితిగతులు అంతే తప్ప వైద్యం అనేటువంటిది కొత్తదేం కాదు, వైద్యశాస్త్రం కొత్తదేం కాదు. జ్యోతిష్యులు ఒక వ్యక్తి యొక్క ఆయు ప్రమాణాన్ని నిర్ణయిస్తారని మీరు అడిగారు. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి 205, 206 దేశాలు, భారతదేశం కంటే కూడా వైద్యశాస్త్రంలో పురోగమించిన చాలా దేశాలు ఇంకా భారతదేశం కాకుండా ఇంకా ప్రపంచ దేశాలు కొన్ని ఉన్నాయి. అంటే చాలా విప్లవాత్మకమైనటువంటి గొప్ప గొప్ప సంస్కరణలు చేపట్టినటువంటి ఏ వ్యక్తినైనా తీసుకెళ్లి డాక్టర్ దగ్గర పెడతాం, ఇంతకాలం బతుకుతాడని చెప్పమనండి, చెప్పగలమా? చెప్పండి. ఎందుకు తెలుసా? ఈ ప్రకృతిలో 84 లక్షల చరాచర జీవకోటితో నిబిడీకృతమైనటువంటి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనం మాట్లాడటం, మన జీవన క్రియలు జరపటం, దీనివల్ల జీవశక్తి అన్నటువంటి వృధా అవటము, జీవశక్తిని మళ్ళీ ఆహారం ద్వారా మనం సంగ్రహించటము, ఒక అద్భుతమైనటువంటి సూర్యుడి నుంచి అసలు మనకి ఏంటి ఉపయోగం అని చాలా మంది బ్రిటిష్ వారి గురించి చెప్తుంటారు. రవి అస్తమించని సామ్రాజ్యం, నార్వే దేశం అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. బ్రిటిషర్స్కి సంబంధించిన ఒక దేశంలో రవి ఎప్పుడు కూడా అస్తమించడు. రవి అస్తమయం అన్నటువంటి జరగదు. రవి ఎప్పుడు కూడా, అంటే సూర్యుడు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. చాలా మంది ఈ సూర్యుడి వల్ల ఉపయోగం ఏంటి అనుకున్నారు. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అనేది జరగడానికి
సౌరశక్తి అనేటువంటిది ప్రధానం. మొక్కల్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ని తీసుకొని ఈ ఫోటోసింథసిస్ జరిగితే దాని మీద ఆధారపడి జంతువులు, దాని మీద ఆధారపడి మరికొన్ని, దాని మీద ఆధారపడి కొన్ని, ఇలా ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక విచిత్రవంతమైనటువంటి వ్యవస్థ. ఇదన్నీ కూడా సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, సైన్స్, సోషల్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ రాకమునిపే మనకు ఆ శాస్త్రాలు. సో శాస్త్రమే అల్టిమేట్ గా గొప్ప. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.